దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. సోషల్ మీడియా అనేది మనకి 2019కి ముందు అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనే మాట్లాడుకోవాలి. ఎందుకనంటే బిఫోర్ కోవిడ్ ఒక సోషల్ మీడియా అనేది జనాల మీద చూపించే ఇంపాక్ట్ ఆఫ్టర్ కోవిడ్కు కంపేర్ చేసుకుంటే ఆఫ్టర్ కోవిడ్ దాదాపుగా 55% యూసేజ్ అనేది పెరిగిందంట. అంటే అలాగే గేమింగ్ వాళ్ళైతే అంతకుముందు యూసేజ్ కంటే 45% పెరిగిందంట. అంటే సోషల్ మీడియాలో గేమ్స్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ కలిపి సోషల్ మీడియాలో ఉన్న అన్ని యాప్స్ యొక్క ఎఫెక్ట్ 55% ఉంటే ఓన్లీ గేమింగ్ మీద మాత్రమే 45% ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. అలాగే బిఫోర్ కోవిడ్లో యావరేజ్గా ఒక మొబైల్ని 6 అవర్స్ వాచ్ టైము వాడితే అంటే స్క్రీన్ టైము యూస్ చేస్తే ఆఫ్టర్ కోవిడ్ దాదాపుగా 9 గంటలైతే యూస్ చేస్తున్నారు. అంటే బిఫోర్ 6 అవర్స్ యూస్ చేసేవాళ్ళు ఆఫ్టర్ 9 అవర్స్ పర్ డే మొబైల్ని యూస్ చేస్తున్నారు. యావరేజ్గా వర్స్ట్ కేసులో యావరేజ్గా 7 అవర్స్ పర్ డే మొబైల్ని అయితే యూస్ చేస్తున్నారంట. ఇది సర్వేలో ఇచ్చినటువంటి వివరణ. అలాగే ఒక మొబైల్ని పర్ డే ఒక్కొక్కరు వచ్చేసరికి దాదాపుగా 2600 సార్లు మొబైల్ టచ్ చేస్తున్నామంట. అంటే తీసి చూసుకోవడం కానీ, మొబైల్ టచ్ చేయడం కానీ, టైం చూడడం కానీ, వాడటం కానీ, ఇలా 2600 సార్లు మొబైల్ యొక్క స్క్రీన్ని ఒక పర్సన్ 1 డేకి టచ్ చేస్తున్నారంట. అంటే చూడండి, మొబైల్ అనేది, సోషల్ మీడియా అనేది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ మీద ఎంత ఎఫెక్ట్ అనేది చూపిస్తుందో. వెన్ 2600 టైమ్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ నెంబర్. ఈ విధంగా ఈ సోషల్ మీడియా అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అసలు సోషల్ మీడియా అనేది నిజంగా ఇంపాక్ట్ చేస్తుందా? అలాగే దీని వెనక సైన్స్ అనేది ఉందా? అంటే ఈ సోషల్ మీడియా అడిక్ట్ అవ్వడానికి బిహైండ్ ద ఎనీ సైన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉందా లేదా? ఉంటే ఎలా ఉందనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు సైన్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా 100% ఉంది. దీంట్లో ఏంటంటే మనకి మన యొక్క భావాలు, అంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఏదైతే మనం ఫీల్ అవుతున్నో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే డెఫినెట్గా మన బ్రెయిన్ అనేది వర్క్ చేయాలి. కొన్ని హార్మోన్స్ వర్క్ చేసినప్పుడు మాత్రమే వీఆర్ పెయిన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం, అలాగే ఏదన్నా యాంగ్రీని ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. ఇలాగే మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి మన బాడీ ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతామో, మనం ఏదైనా ఒక హ్యాపీగా ఉన్న ఇన్సిడెంట్ జరుగుతుందో అలాంటి టైంలో మన బాడీలో మనం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని రెట్టింపు చేయడానికి, ఆ హ్యాపీనెస్ అనేదాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది అవసరం. అలాగే సెరిటోసిన్ అనే హార్మోన్ కూడా ఉంటుంది. సెరిటోసిన్ అనే హార్మోన్ ఏంటంటే మన యొక్క మూడ్ స్టెబిలైజేషన్, మన మూడ్ యొక్క స్టెబిలైజేషన్. అంటే మనం హ్యాపీ నుంచి సాడ్కి, సాడ్ నుంచి యాంగర్కి, యాంగర్ నుంచి మూడ్, ఇలా కంటిన్యూగా అంటే మనం మూడ్ చేంజెస్ ఒకదాని నుంచి ఒకదానికి ఈ స్టెప్ అవ్వడానికి, ఒకదాని నుంచి ఒకదానికి మారడానికి ఉపయోగపడేదే సెరిటోసిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మనకి అసలు మెయిన్గా మనకు కావాల్సింది ఎండోసెరిఫిన్స్ అనేది మనకి చాలా కావాల్సింది. ఎందుకంటే ఎండోసెరిఫిన్స్ అనేది మనం ఏదన్నా ఒక మన ముందు ఒక అద్భుతం జరిగినప్పుడు, మన ముందు ఏదన్నా ఒక హ్యాపీనెస్ అనేది జరిగినప్పుడు, మన సాడ్లో ఉన్నా కూడా అలా మన బాడీలోకి హ్యాపీనెస్ అనేది తీసుకొచ్చి మనం హ్యాపీగా ఫీల్ అయ్యే విధానంగా చేస్తుంది అనమాట. అంటే మనం ఆ ఎంజాయ్మెంట్ చేసే సిచ్యువేషన్లో లేము, బట్ ఇది మనల్ని మన బాడీలో ఉన్న హార్మోన్స్ని జనరేట్ చేసి ఇది హ్యాపీనెస్ సిచ్యువేషన్, ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఫీల్ అవ్వు అనేదాన్ని మనకి ఇది క్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే అసలు మెయిన్ ఇంపాక్ట్ అవుతుంది, అసలు స్టూడెంట్స్ కానీ చిన్న పిల్లలు కానీ అందరూ ఇంపాక్ట్ అవుతుంది అంటే డోపమైన్ అనే హార్మోన్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయితే అవుతున్నారనమాట. ఈ డోపమైన్ అనేది ఏంటంటే మనకి మోటివేషన్ పరంగా, అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన బాడీని మోటివేట్ చేసి డూ ఇట్ అనే దానికోసం కానీ, అలాగే లెర్నింగ్ కానీ, అంటే మనం ఏదన్నా కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆ లెర్నింగ్ క్యాపబిలిటీ ఇచ్చేది కూడా ఈ డోపమైనే. అలాగే ఈ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి,
మనం మనం బ్రెయిన్లో నేర్చుకున్నది మొత్తం స్టోర్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యేది కూడా మనకి డొపమైన్. అసలు ఈ డొపమైన్ అనేది ఏంటి అంటే మనకి ఇది ఎంత ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, లేకపోతే ఈ ఈ మోటివేషన్ అనేది ఎంతవరకు ఉంటుంది అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్గా కనుక మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే చైల్డ్హుడ్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్, సో మన ఫాదర్ ఏదైనా జాబ్కి వెళ్ళి లేదంటే బయట వర్క్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చినప్పుడు సో ఆయన చూడగానే చాలా ఎగ్జైట్ అవుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే ఫాదర్ వస్తా ఒక చాక్లెట్టో ఒక బిస్కెట్టో తీసుకొచ్చాడు, సో ఇంకా ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే మనకి కావాల్సిన ఒక రివార్డ్ అనేది అంటే మీన్స్ మనకి మనం తినాలనుకున్నది లేదంటే మనం ఎక్స్పెక్ట్ చేయని చాక్లెట్ ఒకటి ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతాం. దీన్నే డోపమైన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇలా మనకి డైలీ 1 డే ఇచ్చారు, మళ్ళీ సెకండ్ డే తీసుకొచ్చారు, మళ్ళీ థర్డ్ డే తీసుకొచ్చారు, మళ్ళీ ఫోర్త్ డే, ఇలా రెగ్యులర్గా ఒకే ఐటమ్ ఫాదరు రావటం డైలీ తీసుకొస్తూ ఉంటే సెటెన్ టైం ఒక 7 డేస్ తర్వాత 10 డేస్ తర్వాత వీ ఫీల్ బోర్. అంటే సేమ్ ఐటమ్ రిపీటెడ్గా తీసుకొచ్చినప్పుడు మనం అంతకుముందు ఫస్ట్ డే 1 ఎంజాయ్ చేసినంత మనం ఎంజాయ్ చేయలేం. సో ఆ ఎంజాయ్మెంట్ అనేది కంప్లీట్గా తగ్గిపోతూ వస్తుంది. సో ఇది ఈ ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది డోపమైన్, మనల్ని మోటివేట్ చేసింది డోపమైన్. అయితే ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ డోపమైన్ అనేది డెఫిషియెంట్ అవుతుంది అనమాట. అంటే డెఫిషియెంట్ అనేది తగ్గినప్పుడు మనం ఇంకొద్దిగా ఎక్కువ అంటే ఈ ఫీల్ని మనం ఏంటంటే ఎగ్జైట్ అనేది అవ్వలేం, ఎంజాయ్మెంట్ అనేది చేయలేం. దీన్నే హెడోనిక్ ట్రెడ్మిల్ అంటాం. అంటే ఈ సర్కిల్ అనేది రిపీటెడ్గా వస్తుంది. అంటే ఒక కొత్త వస్తువు చూడటం, ఎంజాయ్మెంట్ అవటం, అది 2-3 డేస్ అయిన తర్వాత మనకి పాతదైపోయి ఆ ఎంజాయ్మెంట్ అనేది పోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జామ్ రాసాం, జాబ్ పర్పస్ కానీ లేదంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ కానీ లేదంటే ఇయర్లీ ఎగ్జామ్ కానీ ఒక ఎగ్జామ్ రాసాం. సో ఎగ్జామ్ రాసినప్పుడు మంచి ర్యాంక్ అయితే మనకు వచ్చింది, డెఫినెట్గా మనం చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతాం. సో చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి సో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా సో మన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ మన ఎగ్జైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ ఏం జరిగింది, మనం రాసిన ఎగ్జామ్ యొక్క బెనిఫిట్ పొందాం. అంటే ఇప్పటివరకు కష్టపడ్డాను కాబట్టి నాకు ర్యాంక్ వచ్చింది, కాబట్టి నేను ఎగ్జైట్మెంట్ అనేది అయ్యాను. అలాగే ఇది ఒక 1 డేకి ఎగ్జైట్మెంట్, 10 డేస్ 30 డేస్ అలా ఒక డేస్ తగ్గే కొద్దీ ఆ రిజల్ట్ మీద ఉన్న ఎగ్జైట్మెంట్ అనేది మనకి తగ్గిపోతుంది. ఇదేంటి అసలు సోషల్ మీడియా అన్నారు, బట్ దీని గురించి చెప్తున్నారు అంటే సో ఇప్పుడు మన బ్రెయిన్ ఏం కోరుకుంటుంది, అసలు ఎలా ఉందనేది నేను మీకు చెప్పబోతున్నాను. సో డోపమైన్ అనేది మన మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే మనం దేనికి ఈజీగా అట్రాక్ట్ అవుతాం, మనం దేనికి ఈజీగా తర్వాత ఎడిక్ట్ అయిపోతాం. సో వీటన్నిటికీ కూడా మీకు ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఏమవుతుందంటే నేను ఒక 5 years బ్యాక్ వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టినప్పుడు 10 members 20 members అలా చూసేవాళ్ళు. సో నా కాంటాక్ట్స్ పెరిగిన కొద్దీ ఒక 100 రీచ్ అవ్వగానే నేను చాలా ఎగ్జైట్ అయిపోయేవాడిని. అరే నేను పెట్టిన స్టేటస్ కూడా 100 members చూస్తున్నారు. సో అది 100 కాస్త 200 అయింది. 200 members నాది పెట్టినప్పుడు చూస్తున్నారు, నేను ఎగ్జైట్మెంట్ అయ్యాను. బట్ అది రిపీటెడ్గా 200+ చూస్తున్నప్పుడు సో ఆ ఎంజాయ్మెంట్ నేను ఫీల్ అవ్వలేకపోతాను. సో ఎందుకనంటే సో నేను ఏదైతే కొత్తగా ఎక్స్పెక్ట్ చేశానో అంటే 200 టార్గెట్ అనేది రీచ్ అయిపోయాను. దెన్ వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఎంజాయ్ అనేది చేయలేం. సో దీనివల్లే సో ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది కంప్లీట్గా ఎగ్జైట్మెంట్ని కోరుకుంటుంది, సో రివార్డ్స్ని కోరుకుంటుంది. అంటే ఈజీ బెనిఫిట్స్, ఈజీ యాక్సెస్, ఈజీ బెనిఫిట్స్ అలాగే స్పీడీ రివార్డ్స్ని కోరుకుంటుంది. సో ఈజీగా వచ్చేది ఏంటి మనం మాట్లాడుకుంటే సరే. అలాగే ఈజీ యాక్సెస్ అంటే ఏంటంటే మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసాం, లేదా ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం, ఒక వీడియో చూస్తున్నాం, సో ఒక మంచి కామెడీ వీడియో వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తున్నాం. దెన్ ఇంకా డిఫరెంట్గా అంటే ఇంకా వేరుగా ఎగ్జైట్మెంట్ కావాలి, అంటే వేరుగా జస్ట్ ఇలా స్వైప్ చేస్తే కొత్త వీడియో వచ్చింది, ఇది కాకుండా వేరే వీడియో వస్తుంది. సో దీనికి ఎంత ఎగ్జైట్ అయ్యామో దీనికి కూడా అంత ఎగ్జైట్ అవుతున్నాం. సో మళ్ళీ స్వైప్ చేస్తే ఇంకొక వీడియో వస్తుంది, మళ్ళీ ఎగ్జైట్ అవుతాం, ఇంకొక వీడియో వస్తుంది, మళ్ళీ ఎగ్జైట్ అవుతాం, ఇంకొక వీడియో వస్తుంది, మళ్ళీ ఎగ్జైట్ అవుతాం. అంటే
ఈజీ యాక్సెస్ అంటే సోషల్ మీడియాలో ఏమవుతుందంటే నీ ఎగ్జైట్మెంట్ అనేది ఈజీగా దొరికేస్తుంది. జస్ట్ ఇలా అంటే ఎగ్జైట్ అయిపోతుంది. అలాగే ఒక యూట్యూబ్లో కూడా షార్ట్స్ని జస్ట్ ఇలా అనగానే ఎగ్జైట్ అయిపోతాను. అంటే ఏమవుతుందంటే నీకు కావాల్సిన ఎగ్జైట్మెంట్, ఈ డోపమైన్ రిలీజ్ చేసే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో చాలా ఈజీగా జస్ట్ ఇలా అంటే కొత్తది వస్తుంది, ఇలా అంటే కొత్తది వస్తుంది. సో అందువల్ల ఏమవుతుందంటే డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది, నిన్ను ఇంకొద్దిగా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆ ఈజీగా వచ్చేదాన్ని ఏమవుతుందంటే ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. బట్ ఇదే టైంలో స్పీడీ రికవరీ మీన్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ మీద మనం అమౌంట్ అలా పెట్టిన వెంటనే రిటర్న్ వచ్చింది. అంటే లాస్ ఆర్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా కాదు, ఎగ్జైట్ అవుతున్నాం. అంటే ఈజీగా అలా పెట్టిన వెంటనే రిటర్న్ అవుతుంది, ఇలా పెట్టిన వెంటనే రిటర్న్ అవుట్ అవుతుంది. గేమింగ్స్లో కూడా ఏంటి, మనం గేమ్ ఎన్ని లెవెల్స్ మారుతా వెళ్తే అంత ఎగ్జైట్మెంట్ వస్తుంది. అది స్పీడీ రివార్డ్స్. అంటే ఎగ్జైట్మెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంటే నేను దాని మీద విత్తేసిన వెంటనే కాయకొచ్చేస్తున్నాను. అంత ఈజీగా మనం చేసేది ఈజీగా ఈ ఎగ్జైట్మెంట్ అనేది పొందుతాం. సో అందువల్ల ఏంటంటే గేమింగ్కి ఎక్కువ అట్రాక్ట్ అవటం, ఈ డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవటం వల్ల ఎక్కువ అట్రాక్ట్ అయిపోతాం. అంటే ఎగ్జైట్మెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా గేమింగ్ అనేది. అలాగే ఆల్కహాల్ మీరు తీసుకున్నదే ఆలస్యం, సో దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. సో ఈరోజు ఆల్కహాల్ తీసారు ఎంజాయ్ చేస్తారు, రేపు ఎంజాయ్ చేస్తారు, ఎల్లుండి ఎంజాయ్ చేస్తారు. సో ఎన్ని రోజులు ఆల్కహాల్ తీసుకున్నా కూడా ప్రతిరోజు దాని నుంచి వచ్చే మత్తు వస్తూనే ఉంటుంది, దాని నుంచి వచ్చే ఎగ్జైట్మెంట్ వస్తూనే ఉంటుంది రిపీటెడ్గా. ఏంటంటే ఇది కూడా స్పీడీ రివార్డ్స్. అంటే నువ్వు తీసుకున్నదే ఆలస్యం, డెఫినెట్గా దాని నుంచి వచ్చేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఒక డ్రగ్ కానీ, ఒక ఆల్కహాల్ కానీ, గేమ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే స్పీడీ రివార్డ్స్. అంటే జస్ట్ మనం కావాలని అనుకుంటే చాలు, జస్ట్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తే చాలు, వెంటనే దాని యొక్క రివార్డ్స్, దాని నుంచి మనం తీసుకునే బెనిఫిట్ అనేది ఈజీగా వచ్చేసింది. బట్ అలాగే సోషల్ మీడియా ఏంటంటే ఈజీ యాక్సెస్. జస్ట్ ఇలా అంటే ఈజీ యాక్సెస్, ఇలా అంటే ఎగ్జైట్మెంట్ వస్తుంది. అంటే ఇలా ఎగ్జైట్ అంటే కొత్త వీడియో వస్తుంది, కొత్త వీడియోకి మనం ఎంజాయ్ చేస్తాం అంటే ఎగ్జైట్ అవుతాం. ఇప్పుడు మనకు తెలిసిందే చూస్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేయలేం. బట్ మనం ఎన్నో వేల వీడియోస్ చూసే కొద్దీ కొత్త వీడియో వచ్చినప్పుడు మనం ఎగ్జైట్ అవుతాం. సో దీనికి కారణమే ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవటం. ఇప్పుడు నాట్ ఈజీ యాక్సెసెస్ అంటే ఇప్పుడు మనం ఈజీ యాక్సెసెస్ మాట్లాడుకున్నాం, ఈ సోషల్ మీడియా యాప్స్, సోషల్ మీడియాలో ఉన్నటువంటి అన్నీ కూడా. అలాగే అలాగే స్పీడీ రివార్డ్స్ మాట్లాడుకున్నాం, అంటే ఆల్కహాల్, గేమింగ్, డ్రగ్స్ ఇలాంటివి. అంటే ఇప్పుడు మనకి ఈ సోషల్ మీడియా అనేది వీటికి ఎక్కడా కూడా తీసుకోవట్లేదు. ఈ డ్రగ్కి వాటికి అడిక్ట్ అయిన వాళ్ళు మేబీ ఆల్కహాల్ 100లో ఒక 40 మంది ఉంటే, డ్రగ్ వాళ్ళు ఒక 20 మంది ఉంటే, గేమింగ్ వాళ్ళు ఒక 45 మెంబర్స్ ఉంటే, అదే ఓన్లీ ఈ సోషల్ మీడియా ఉంటే వీళ్ళు అన్నీ కలిపి అందరూ ఉంటున్నారు సోషల్ మీడియాలో. వీళ్ళందరూ అంటే 100కి ఒక 85%, 90% సోషల్ మీడియా ఉంటారు. సో డెఫినెట్లీ ఈ ఆల్కహాల్, డ్రగ్ కంటే కూడా ఈ సోషల్ మీడియాలో అడిక్షన్ అనేది ఇంకా డేంజర్ అయిపోయింది అనమాట. సో ఇది ఇప్పుడు మనకి ఈ నాట్ యాక్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ అయితే నేను ఎగ్జైట్ అవుతాను. అంటే నాట్ ఈజీ యాక్సెస్ అన్నాం, అందుకే ఎగ్జైట్ అవుతాను. బట్ ఈ ఎగ్జైట్మెంట్ కోసం నేను ఒక 1 year 2 year కంటిన్యూగా కష్టపడితే 1 day ఎగ్జైట్ అవుతాను. అంటే నువ్వు ఈ 2 years కష్టపడితే ఆ 1 dayలో వచ్చింది ఎగ్జైట్మెంట్. సో మేబీ రాకపోవచ్చు కూడా, అంటే ఈ 2 years ఫెయిల్ అవ్వచ్చు కూడా. అంటే మనం ఈ 2 years కష్టపడితే 1 day ఎగ్జైట్మెంట్ వస్తుంది, అది 1 or 2-3 daysకి ఆ ఎగ్జైట్మెంట్ అనేది పోతుంది. అలాగే ఒక ఫ్రెండ్ని కలవాలి. సో నా చిన్నప్పటి నుంచి ఉండే ఫ్రెండ్ వేరే దగ్గర ఉన్నాడు. సో ఫ్రెండ్కి కాల్ చేసి, ఫ్రెండ్ పలానా దగ్గరికి రా, నేను పలానా దగ్గరికి వస్తా అని వెళ్ళి కలిసి మాట్లాడాం. ఇప్పుడు రెగ్యులర్ అయిపోయాడు, ఫ్రెండ్ అనేవాడు అలవాటు అయిపోయాడు. సో అలవాటు అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ని కలిసినప్పుడు ఎగ్జైట్ అవ్వం. అంటే ఫ్రెండ్ని చూసినప్పుడు ఎగ్జైట్ అవ్వం. పైగా ఫ్రెండ్ని కలవాలంటే ఫోన్ చేయాలి, పలానా టైంకి రానాలి, నేను కొంత దూరం ట్రావెల్ అయ్యాలి, అతను కొంత దూరం ట్రావెల్ అయ్యాలి, అప్పుడు వెళ్ళి కలుస్తాం. పోనీ ఏదన్నా ఎగ్జైట్ అయ్యేదా అంటే సేమ్ ఫ్రెండ్. సో ఏమవుతుందంటే ఎగ్జైట్మెంట్ అనేది ఇక్కడెక్కడా కూడా ఈజీగా దొరకట్లా. సో అందువల్ల వీటన్నిటిని ఈజీగా దొరకట్లా. అందుకని జనం ఏం చేస్తున్నారంటే, సో మన డోపమైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, జనం ఎలా అలవాటు అవుతున్నారంటే ఈజీ యాక్సెస్ కావాలి, స్పీడ్ రికవరీ కావాలి. ఇదే ఎగ్జైట్మెంట్ నేను మొబైల్లో ఇలా స్వైప్ చేస్తే ఎగ్జైట్ అయిపోతాను. సో అలాంటప్పుడు ఎందుకు 2 years కష్టపడి ఎగ్జామ్ రాయాలి? సో అంతకు మించిన అలాంటి ఎగ్జైట్మెంట్ ఇక్కడ వచ్చేస్తుంది. సో అలాగే నేను ఎందుకు ఎక్కడికో వెళ్ళి ఫ్రెండ్ని కలవాలి, జస్ట్ ఆల్కహాల్ కొంచెం తాగితే సో ఎగ్జైట్ అయిపోతాం. సో
మైండ్ సెట్ మన మన సైన్స్ కానీ ఏం చెప్తుందంటే సో ఏదైతే ఈజీ యాక్సెస్ ఉంటుందో సో దానికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. సో ఇప్పుడు దీనికి ఏం చేయాలి? సో వీటిలో ఏంటంటే లెజర్ ఎడిక్షన్, గ్రేటర్ ఎడిక్షన్, మోర్ దెన్ గ్రేటర్ ఎడిక్షన్. సో ఇప్పుడు లెజర్ ఎడిక్షన్ అంటే ఈ మధ్య అడిక్ట్ అవుతున్నాం. సో అప్పుడు ఏం చేయాలంటే సో మనకున్న సోషల్ మీడియాలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం కూల్గా ఉండి మనం ఒక పనిలో ఉంటే మొబైల్ ఎప్పుడు చూస్తామంటే దానికి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఒక మెసేజ్ వచ్చింది, ఒక ఫోన్ వచ్చింది, ఒక అలర్ట్ వచ్చింది, ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇలాంటిది ఏదన్నా వచ్చినప్పుడే మనం ఆ మొబైల్ని తీసుకుని యూజ్ చేస్తాం. ఈ టైప్ ఆఫ్ అంటే లో అడిక్షన్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క టర్న్ ఆఫ్ అయితే ఆఫ్ చేసేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలియదు, మీరు మొబైల్ తీసినప్పుడే చూస్తారు. ఫస్ట్ థింగ్. తర్వాత గ్రేటర్ ఎడిక్షన్ అయితే ఇంక లెగిస్తే గేమింగ్, లెగిస్తే వాట్సాప్, లెగిస్తే ఇవన్నీ రిపీటెడ్గా కంటిన్యూస్గా ఫేస్బుక్ కంటిన్యూగా చూసేవాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ చూస్తే ఆపే స్టేజ్ దాటి వెళ్ళాం కాబట్టి సో డెఫినెట్గా ఏంటంటే వీటన్నిటిని అన్ఇన్స్టాల్ చేసేయాలి. సో అన్ఇన్స్టాల్ చేసేస్తే అప్పుడు కొంత మనం కంట్రోల్ అయితే అవుతాం. తర్వాత గ్రేటర్ ఎడిక్షన్, గ్రేటర్ ఎడిక్షన్ దాటిన వాళ్ళు ఏంటంటే అసలు ఆ మొబైల్కి యాక్సెస్ కూడా లేకుండా చేయాలి. అంటే రిపీటెడ్ రాంగ్ పాస్వర్డ్స్ కొట్టేస్తే మనం ఆ యాప్ అనేది లాగిన్ అవ్వలేం. ఈ విధంగా అంటే మనం యాక్సెస్ చేయటం అనేది ఒక హార్డ్నెస్ అయిపోవాలి. అప్పుడు మనకి అడిక్షన్ అనేది లెస్ అయిపోతుంది. మనం ఏదైతే అంటే ఒకటి తీసుకోవడానికి ఎప్పుడైతే కష్టం అవుతుందో దానికి అలవాటు పడే విధానం అయితే తగ్గిపోతుంది. అదే కదా సేమ్ 2 years రాసి ఒక్కసారి ఎగ్జైట్ ఎందుకు అవ్వటం అనేది దాని దగ్గర బదులు జస్ట్ ఒక 1 secondలో ఎగ్జైట్ అయిపోతాం అనే దానికి అలవాటు పడుతుంది. అందుకే సో మొబైల్ని వీలైనంత వరకు నోటిఫికేషన్స్ ఆఫ్ చేయటం, యాప్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయటం, వీలైతే అసలు ఆ యాప్స్ వాడేదానికి కూడా దూరంగా ఉండటం అయితే మంచిది. సో చాలామంది కంప్లీట్గా ఈ ఆల్కహాల్, డ్రగ్ వీటికంటే కూడా దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఇటువరకు ఆల్కహాల్ వల్ల వీటి వల్ల ఎక్కువ మంది చనిపోయారని అంటే ఇప్పుడు గేమింగ్ వల్ల, సోషల్ మీడియా వల్ల ఎక్కువ మంది చనిపోయారనేది మనం కంటిన్యూస్గా అయితే వింటున్నాం. సో ఇది ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుంది, అసలు సైన్స్ అనేది ఎంత పనిచేస్తుంది, ఒక డోపమైన్ అనే దాన్ని కంప్లీట్గా మన హ్యాండ్ ఓవర్లో పెట్టుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది. అంటే ఈజీగా ఎంజాయ్ చేయి అనేదాన్ని ఈ డోపమైన్ అనేది మనకి మైండ్కి అయితే అలవాటు చేస్తుంది. సో ప్లీజ్ అవాయిడ్ మొబైల్స్, సోషల్ మీడియా. సో ఇది మీకు కనుక నచ్చితే సో నాకు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ పెరగడం కోసం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.